మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము తందూరి ఫిష్ రెసిపీ తీసుకొచ్చాను. సింపుల్ మ్యారినేషన్తో సింపుల్గా గ్రిల్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే ఫిష్ తందూరిని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోతామా? ఫిష్ తందూరిని మనం రెడీ చేసుకోవడానికి ముందుగా దీని మసాలా రెడీ చేసుకోవాలి. ఈ మసాలా రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా. ఫైనల్ గా 1 నుంచి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫిష్ యాడ్ చేసుకోవాలి. నేను శీలావతి ఫిష్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ చేపతోనైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఫిష్ ని యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ అవ్వండి. ఇప్పుడు ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ని ప్లేస్ చేసుకోవాలి. దీన్ని మీరు ప్యాన్ ఫ్రై కూడా చేయొచ్చు. అయితే ప్యాన్ ఫ్రై చేసినప్పుడు మాత్రం గ్రిల్ చేస్తే వచ్చేంత ఫ్లేవర్ అయితే మీకు రాదు. ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 8 నిమిషాలు దీన్ని గ్రిల్ చేయండి. ఇప్పుడు ఓవెన్ ని ఆఫ్ చేసుకుని మన గ్రిల్ చేసిన ఫిష్ ఉంది కదా, దీన్ని వీడియోలో చూపించిన విధంగా కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓవెన్లోని పెట్టి ఇంకో 8 నిమిషాలు కుక్ చేయండి. ఇలా చేయడం వల్ల 2 వైపులా పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతుంది. 8 మినిట్స్ గ్రిల్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అయితే గమనించండి, ఫిష్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 1 నిమిషం అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఓవెన్లో చూసుకుంటూ కుక్ చేయండి. ఇలా చేసుకుంటే ఫిష్ తందూరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో హెల్తీ కూడా. మంచి స్నాక్ లాగా లేదా సైడ్ డిష్గా దీన్ని మీరు తీసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.